ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో జోరు వర్షాలు. విశాఖలో విరిగిపడిన చెట్లు. శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో మునిగిన లోతట్టు ప్రాంతాలు. రేపు తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం. ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు. బీసీ రిజర్వేషన్లపై పార్టీలు కలిసి రావాలన్న మంత్రి పొన్నం. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని ధీమా. కేంద్రం వద్ద బీజేపీ చొరవ చూపాలని విజ్ఞప్తి. విజయవాడ ఉత్సవంలో అలరించిన కార్నివాల్. అత్యధిక డప్పు కళాకారులు పాల్గొన్న వేడుకగా రికార్డ్. సీఎంకు అందించిన గిన్నిస్ ప్రతినిధులు. దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దసరా సంబరాలు. ప్రముఖుల సమక్షంలో సందడిగా రావణ దహనాలు. ఆకట్టుకున్న మైసూరు జంబూ సవారీ. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో 103 మంది నక్సల్స్ లొంగుబాటు. 49 మందిపై 1,06,00,000 రివార్డ్. ఆర్థిక సాయం అందించిన పోలీసులు. విదేశీ విద్యార్థుల కట్టడికి ట్రంప్ చర్యలు. 15% పరిమితం చేయాలని వర్సిటీలకు ఆదేశం. లేకుంటే నిధులు నిలిపివేస్తామని హెచ్చరిక. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు దంచుకొడుతున్నాయి. విశాఖలో ఈదురుగాలుల బీభత్సానికి పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల బీభత్సం సృష్టిస్తున్నాయి. శ్రీకాకుళం, ఆమదాల వలస, కొత్తూరు, నరసన్నపేట, జలుమూరు, పలాస, ఇచ్చాపురం సహా పలు మండలాల్లో జోరు వాన కురుస్తోంది. ఆముదాల వలస, సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు మండలాల్లో భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు నీట మునిగాయి. టెక్కలిలో ఎడతెగని వర్షంతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. పాత జాతీయ రహదారి తొలిసూరిపల్లి రోడ్డు, మెళియాపుట్టి ప్రాంతాల్లో నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీనివాస్ నగర్, రామదాసుపేట ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద చేరింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వీస్తున్న భారీ ఈదురుగాలులు విశాఖను వణికించాయి. విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో భారీ వృక్షం కూలి పార్కింగ్ లో ఉన్న లారీ ఈవీ కారుపై పడింది. ఆఫీసుకు సెలవు కావడంతో ముప్పు తప్పింది. విశాఖ ఆకాశవాణి కేంద్రం, జీవీఎంసీ రోడ్డు, వాల్తేర్ రోడ్డు, సీతమ్మధార ప్రాంతాల్లో భారీ చెట్లు నేలకొరిగాయి. నగరంలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. జీవీఎంసీ విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. పడిపోయిన చెట్లను యంత్రాల సాయంతో తొలగించారు. కంచరపాలెం మెట్టు వద్ద భారీ వృక్షం కూలి విద్యుత్ తీగలపై పడగా ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మరణించారు. లోతట్టు, కొండవాలు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ సూచించారు. అల్లూరు జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ముంచింగిపుట్టు, పెదబయలు, పాడేరు, హుకుంపేట, జీ మాడుగుల, అరకులోయ, అనంతగిరి, చింతపల్లి, జీకే వీధి మండలాల్లో వర్షం కురుస్తోంది. జోరు వానకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఫలితంగా జీ మాడుగుల కొత్తపల్లి జలపాతం ఉధృతంగా మారింది. కల్వర్టులు, వంతెనలు, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు సూచించారు. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తున్న తీవ్ర వాయుగుండం ఈ రోజు అర్ధరాత్రి లేదా రేపు ఉదయం పారాదీప్, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది. శ్రీకాకుళం, మన్యం, పార్వతీపురం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్లు తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదముందన్న అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తరాంధ్రలో వర్షాలు, ఈదురుగాలులు, వరద ముప్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. వరద ముప్పు పొంచి ఉందన్న సమాచారం మేరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు సేవలు అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. మంత్రులు, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలని చంద్రబాబు ఆదేశించారు.
ప్రపంచ దేశాల నుంచి ఆశించే పరిస్థితి నుంచి శాసించే పరిస్థితికి భారత్ ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిలషించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ నేతృత్వంలో విజయవాడలో జరిగిన ఖాదీ సంత కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఖాదీ సంతలో స్వదేశీ వస్తువులను ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. స్టాళ్ల వద్ద చేతి వృత్తుల కళాకారులతో మాట్లాడారు. ఖాదీ సంత గ్లోబల్ సంతగా ఎదుగుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు విదేశీ వస్తువులు వాడి విదేశీ సాంకేతికతపై ఆధారపడ్డామని ఆయన అన్నారు. ఇప్పుడు స్వదేశంలోనే బీఎస్ఎన్ఎల్, సీడాట్, టీసీఎస్, తేజ స్టార్టప్ కంపెనీలతో కొత్త ఆవిష్కరణలు వచ్చాయని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నుంచి స్వయం ప్రతిపత్తి సాధించామన్నారు. 2047 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రస్థానంలో నిలవడమే భారత మాతకు నిజమైన నివాళి అని చంద్రబాబు చెప్పారు. డ్రోన్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, డిఫెన్స్ కానీ అన్నిట్లో మనం రాబోయే రోజుల్లో ఏ దేశానికంటే తక్కువ కాదని ముందుకు పోతున్నాం. ఈ ఖాదీ సంత విజయవాడ, తిరుపతి, విశాఖ, రాజమండ్రి అన్ని జిల్లా కేంద్రాల్లో పెట్టారు. ఒకప్పుడు పేపర్లో చదువుకునేవాళ్ళం, అగ్గెపెట్టెలో మన వాళ్ళు చీర తయారు చేసేవాళ్ళు పెట్టేవాళ్ళని. ఈరోజు స్వయంగా మన ఆడబిడ్డకు సింధుకి బహుకరించే పరిస్థితికి వచ్చాడు. కాంపిటేటివ్ వరల్డ్లో ప్రపంచాన్ని మనం యాచించే పరిస్థితి కాదు, శాసించే పరిస్థితి రావాలి. అదే నిజమైన స్వాతంత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని బీ ఇండియన్, బై ఇండియన్ ప్రోడక్ట్స్. ఫ్రాన్స్లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి నేతృత్వంలో ప్రభుత్వ బృందం పర్యటిస్తోంది. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సిఐఏ సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలుకుతోంది. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై మంత్రి గొట్టిపాటి రోడ్ షో నిర్వహించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, వివిధ పాలసీలను వివరించారు. అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్యుత్, సుదీర్ఘ తీర ప్రాంతం, పెట్టుబడి ప్రోత్సాహకాలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రోడ్ కనెక్టివిటీ తదితర అంశాల గురించి ప్రస్తావించారు. విజనరీ లీడర్ చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద ఆస్తి అని పారిశ్రామికవేత్తలకు మంత్రి తెలిపారు. దక్షిణ కొరియా సాంగ్డో సెంట్రల్ పార్కును ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు అధికారులు సందర్శించారు. సాంగ్డో స్మార్ట్ సిటీ మధ్యలో 101 ఎకరాల్లో విస్తరించిన సముద్రపు నీటి పార్కును పరిశీలించారు. దక్షిణ కొరియాలోని మొదటి స్మార్ట్ సిటీ సాంగ్డోలో గ్రీన్ స్పేస్ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ సెంట్రల్ పార్కును భారీగా నిర్మించారు. దక్షిణ కొరియా సంస్కృతి ఉట్టిపడేలా ప్రపంచంలోని అందమైన వృక్ష జాతులతో అద్భుతంగా ఏర్పాటు చేశారు. సెంట్రల్ పార్కు నమూనాలను అమరావతి స్మార్ట్ సిటీలో భారీ పార్కుల నిర్మాణంలో ఉపయోగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పిఏ ఖాజాను కడప పోలీసులు అరెస్టు చేశారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు ఖాజాపై కేసు నమోదైంది. ఖాజాతో పాటు అంజాద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషాపై కూడా కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి హైదరాబాద్లో ఖాజాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. అనంతరం అతన్ని న్యాయమూర్తి ముందు రిమాండ్ కోసం హాజరుపరిచారు. మాధవిరెడ్డిపై అసభ్యకరంగా మాట్లాడిన వీడియోలను ఉద్దేశపూర్వకంగానే ఖాజా వైరల్ చేసినట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పార్టీలకు అతీతంగా మద్దతివ్వాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రిజర్వేషన్లకు మద్దతిస్తానని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పడాన్ని ఆహ్వానిస్తున్నామని, అదే కోవలో బీఆర్ఎస్ ముందుకు రావాలని సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో దసరా సందర్భంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు, వాహన పూజలు చేయించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సతీ సమేతంగా జమ్మి చెట్టుకు సెమీ పూజ చేసి ఆయుధ పూజ నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మహనీయులకు నివాళులు అర్పించారు. మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సామగ్రిని పంపిణీ చేశారు. బలహీన వర్గాల నాయకులు అనుకునేటువంటి వాళ్ళు సహకరించకపోతే మౌనంగానే ఉండాలి. వాళ్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాళ్ళు షెడ్యూల్ లైన్ లో పెట్టాలి. నేను ధన్యవాదాలు చెప్తాను రామచంద్రరావు గారికి. ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు కూడా ఎక్కడ కూడా పోరాటం చేయం, బరాబర్గా దీనికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ నుంచి కూడా అటువంటి ప్రకటన రావాలి. జగదీశ్వర్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, ఈటెల రాజేందర్ ఒకటి మాట్లాడతారు, జస్టిస్ ఈశ్వరయ్య ఒకటి మాట్లాడతారు. జ్ఞానం లేవా మీకు? కనీసం అవగాహన లేదా? ఇలా బలహీన వర్గాల సమితి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇంతకంటే బెస్ట్ మెథడ్ చెప్పండి వీలైతే. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తిని అధికారులు పునః ప్రారంభించారు. అమ్మోనియా లీకేజ్తో గత ఆగస్టు 14న యూరియా ఉత్పత్తిని నిలిపివేశారు. దాదాపు 47 రోజుల తర్వాత యూరియా ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ సంవత్సరంలో అమ్మోనియా లీకేజ్ కారణంగా ఇప్పటికే 3 సార్లు యూరియా ఉత్పత్తిని నిలిపివేశారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఎరువుల కొరత ఏర్పడింది. రైతుల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కర్మాగారంలోని పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన యంత్రాలు పూర్తి స్థాయిలో
మరమ్మతులు చేయించడంతో ఎట్టకేలకు యూరియా ఉత్పత్తి ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. నెల రోజుల్లో యాసంగి సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎరువుల కర్మాగారం ఉత్పత్తి దశలోకి రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఉదయం ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించిన ముర్ము గాంధీ స్మారకానికి అంజలి ఘటించారు. గాంధీజీ ఇచ్చిన శాంతి, సహనం, సత్యం అనే సందేశం మానవాళికి ప్రేరణ ఇస్తుందని అంతకుముందు ముర్ము ఎక్స్లో పోస్టు చేశారు. మహాత్ముడి అసాధారణ జీవితం, ఆదర్శాలు మానవ చరిత్ర గమనాన్ని మార్చాయని ప్రధాని మోదీ పోస్టు చేశారు. ధైర్యం, నిరాడంబరతతో మార్పును సాధించవచ్చని గాంధీ నిరూపించారన్నారు. సత్యం, అహింస, సత్యాగ్రహం వంటి అత్యున్నత విలువల ద్వారా యావత్ ప్రపంచానికి మహాత్ముడు శాంతి మార్గాన్ని చూపించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఆయన ఆదర్శాలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. హైదరాబాద్ లంగర్ హౌస్లోని బాపు ఘాట్ వద్ద తెలంగాణ గవర్నర్, సీఎం నివాళులు అర్పించారు. సభాపతి ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మహాత్ముడికి అంజలి ఘటించారు. అక్కడే సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. మహాత్ముడు చూపిన బాటలో నేటి తరం నడవాలని గవర్నర్, సీఎం ఆకాంక్షించారు. గాంధీకి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాతంత్ర పోరాటంలో ఆయన ముందుండి దేశాన్ని నడిపించారని గుర్తు చేశారు. మహాత్ముడు చూపిన బాట, ఆయన ఆచరించిన విలువలు యువతరానికి ఆదర్శం కావాలన్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్న సీఎం జై జవాన్, జై కిసాన్ నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి ఈ దేశంలో కొత్త ఉత్సాహం నింపారని తెలిపారు. మహాత్మా గాంధీ ప్రబోధించిన సత్యం, అహింస మానవాళి నిత్య జీవనానికి బలమైన శక్తినిస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మైసూరులో దసరా ఉత్సవాలు నేత్రపర్వంగా సాగాయి. వేడుకల్లో ప్రత్యేకమైన జంబూ సవారీ అట్టహాసంగా జరిగింది. కర్ణాటక రాష్ట్ర పండుగగా దసరాను నిర్వహించారు. వేడుకల్లో మొదట ప్రభుత్వ విభాగాలకు చెందిన వివిధ శకటాల ప్రదర్శన జరిగింది. కర్ణాటకలోని వివిధ జిల్లాలకు చెందిన కళా బృందాలు జంబూ సవారీ మార్గంలో ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మరోవైపు మైసూరు రాజవంశీయులైన యదువీరి కృష్ణదత్త చామరాజ వడియార్ అంబా విలాస ప్యాలెస్ నుంచి భువనేశ్వరి దేవి ఆలయం వరకు విజయయాత్ర నిర్వహించారు. సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి జంబూ సవారీని ప్రారంభించారు. చాముండేశ్వరి అమ్మవారు ఆసీనులైన అభిమన్యు అనే గజరాజు జంబూ సవారీలో ముందు సాగగా ఇరువైపుల గజరాజులు ర్యాలీలో పాల్గొన్నాయి. 5 కిలోమీటర్ల మేర జంబూ సవారీ సాగింది. ಸನ್ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ ಸಿದ್ದರಾಮಯ್ಯನವರು ನಾಡಿನ ಒಳಿತಿಗಾಗಿ ಸತ್ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು దసరా ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా రావణ దహన కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. దశకంఠుడి దహన వేడుకల్లో పలువురు ప్రముఖులు, అధికారులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఢిల్లీలో రామ్లీలా మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. రాష్ట్రపతి రామబాణం ఎక్కుపెట్టి రావణ దహనం గావించారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగిన విజయదశమి ఉత్సవాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఉత్తరాఖండ్లోనూ రావణ దహనాన్ని అట్టహాసంగా నిర్వహించారు. డెహ్రాడూన్లో జరిగిన వేడుకల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామీ పాల్గొన్నారు. సిమ్లాలో జరిగిన వేడుకలకు హాజరైన రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు రావణ దహన కార్యక్రమాన్ని వీక్షించారు. శ్రీనగర్లో సైనికులు, ప్రజలు కలిసి రావణుణ్ణి దహనం చేశారు. విజయవాడలో తొలిసారిగా నిర్వహించిన దసరా కార్నివాల్కు గిన్నిస్ బుక్లో చోటు లభించింది. విజయవాడ ఉత్సవంలో భాగంగా 40కి పైగా కళా బృందాలు, 3000 మంది కళాకారులతో మెగా కార్నివాల్ వాక్ జరిగింది. వివిధ వేషధారణలతో కళాకారులు కార్నివాల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు కార్నివాల్ వాక్ జరిగింది. అత్యధిక మంది డప్పు కళాకారులు పాల్గొన్న వేడుకగా ఈ కార్నివాల్ గిన్నిస్లో చోటు సాధించింది. రికార్డు ప్రశంసా పత్రాన్ని గిన్నిస్ బుక్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. మనం సాధించినటువంటి ఒక గొప్ప విజయం గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి డప్పు కళాకారులు వాళ్ళ ర్యాలీ అత్యధికంగా పార్టిసిపేట్ చేసి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. శాస్త్రోక్త పూజల తర్వాత కలశ ఉద్వాసన, ఇతర వైదిక కార్యక్రమాలతో ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో 11 అలంకరణలో భక్తులను అనుగ్రహించిన జగన్మాత చివరి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు. రాజమహేంద్రవరం దేవి చౌక్లో బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉండ్రాజవరం మండలం పాలంగిలో రాజరాజేశ్వరి అమ్మవారికి మహిళలు కుంకుమ, గాజులతో పూజలు చేశారు.
కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో దుర్గామాతను 18 రకాల కూరగాయలతో శాకాంబరిగా అలంకరించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దుర్గా మల్లేశ్వరి అమ్మవారిని స్పీకర్ అయ్యన పాత్రుడు దర్శించుకున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో శ్రీ గంగానమ్మ అమ్మవారిని భక్తులు వేలాదిగా దర్శించుకున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని 30 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పార్వతీదేవి విజయ దుర్గాదేవిగా భక్తులను దర్శనమిచ్చారు. విజయదశమి వేడుకలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామంలో జరుపుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సీఎం పర్యటించారు. గ్రామానికి చేరుకున్న రేవంత్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి గజమాల వేసి పూల వర్షం కురిపించారు. కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తుల నడుమ కోటమైసమ్మ ఆలయానికి చేరుకున్న సీఎం అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి జమ్మి చెట్టు కింద జరిగిన సెమీ పూజలో పాల్గొన్నారు. మనవడితో కలిసి సీఎం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజేశ్వరీ దేవి సుప్రహిత సుప్రసన్నా ఓం శాంతి జాతవేదసే సునభా. తెలంగాణలో అతిపెద్ద పండుగ విజయదశమిని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కనకదుర్గమ్మ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. దసరా సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజలు చేశారు. మెదక్ జిల్లాలో ఏడుపాయల ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మంజీరా వరద ఉధృతి నేపథ్యంలో రాజగోపురంలో ఉత్సవాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సెమీ పూజ నిర్వహించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చివరి రోజు భద్రకాళి అమ్మవారు నిజ రూపంలో దర్శనమిచ్చారు. హన్మకొండ జిల్లా పరకాల రాజపేటలో దుర్గమ్మ విగ్రహాన్ని పురవీధుల గుండా ఊరేగించి నిమజ్జనం చేశారు. ఖమ్మం రోటరీ నగర్ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లో దుర్గాదేవి నిమజ్జనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. ఖండ్వా జిల్లాలో దుర్గమ్మ విగ్రహాలను తరలిస్తున్న ట్రాక్టర్ చెరువులో పడి 11 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఖండ్వా జిల్లా పంధానా బ్లాక్లోని అర్దలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అర్దలా డ్యాం బ్యాక్ వాటర్ వద్ద నిమజ్జనం చేస్తుండగా భక్తులతో నిండిన ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి చెరువులో పడిపోయింది. మృతుల్లో 8 మంది బాలికలు ఉన్నట్లు తెలిసింది. ప్రమాద సమయంలో ట్రాలీలో 30 మందికి పైగా ఉండటంతో వారిలో చాలా మంది నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. టారిఫ్లతో పలు దేశాలను హడలెత్తిస్తున్న ట్రంప్ అమెరికాలో విదేశీ విద్యార్థులను కట్టడి చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. విదేశీ విద్యార్థులను 15% పరిమితం చేయాలంటూ యూనివర్సిటీలకు హుకుం జారీ చేశారు. అమెరికా ప్రభుత్వ నిధులు పొందాలంటే 10 షరతులు పాటించాలంటూ అగ్రశ్రేణి యూనివర్సిటీలకు మెమోలు పంపించారు. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలని ఆదేశించారు. ట్రంప్ సర్కార్ ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం విదేశీ వీసాలపై వచ్చే విద్యార్థుల సంఖ్య 15% మించి ఉండకూడదు. ఒకే దేశం నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్య 5% దాటకూడదు. అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తుదారులు ఖచ్చితంగా ఎస్ఏటీ లేదా ఏసీటీ వంటి ప్రామాణిక పరీక్షను పూర్తి చేయాల్సిందే. రాజకీయ ప్రసంగాలు, చర్యలకు దూరంగా ఉండాలి. ఈ నిబంధనలను ఏ మేరకు అమలు చేస్తున్నారో జస్టిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. ఉల్లంఘిస్తే ప్రభుత్వ లబ్ధిని 2 ఏళ్ల పాటు ఆపేస్తారు. ఈ మేరకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రభుత్వంతో $500 మిలియన్ ఒప్పందానికి చేరువైనట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో 103 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో 22 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిలో 49 మంది మావోయిస్టులపై ₹1,06,00,000 రివార్డు ఉంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలో తరచూ భీకర ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటుండగా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమవుతున్నారు. ఫలితంగానే మావోయిస్టులు లొంగిపోతున్నట్లు స్పష్టమవుతోంది. వారికి ప్రభుత్వం తరపున పోలీసులు ఆర్థిక సాయం అందించారు. గుజరాత్లోని సర్క్రీక్ ప్రాంతం దిశగా పాకిస్తాన్ ఏదైనా దుందుడుకు చర్యకు పాల్పడితే గట్టిగా బుద్ధి చెబుతామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గట్టిగా హెచ్చరించారు. చారిత్రకంగా, భౌగోళికంగా అనేక మార్పులు సంభవిస్తాయంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. దసరాను పురస్కరించుకుని గుజరాత్లోని భుజ్ సైనిక స్థావరంలో రాజ్నాథ్ సింగ్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సైనికులను ఉద్దేశించి ప్రసంగించిన రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు పాకిస్తాన్ అనేక విఫల ప్రయత్నాలు చేసిందని వెల్లడించారు. అయితే ఆ ప్రయత్నాలన్నింటినీ భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ అసలు లక్ష్యం యుద్ధం చేయడం కాదన్న ఆయన ఉగ్రవాదాన్ని అణచివేయడమేనని వివరించారు. साथियों, ऑपरेशन सिंदूर के दौरान पाकिस्तान ने लेह से लेकर सरक्रीक के इस इलाके तक भारत के डिफेंस सिस्टम को भेजने की नाकाम कोशिश की, जबकि भारत की सेनाओं ने अपनी जवाबी कार्रवाई में
पाकिस्तानी एयर डिफेंस सिस्टम को पूरी तरह से एक्सपोज कर दिया और दुनिया को यह भी संदेश दे दिया कि भारत की सेनाएं जब चाहें, जहां चाहें और जैसे भी चाहें पाकिस्तान को भारी नुकसान पहुंचा सकती हैं। अपने सामर्थ्य के बावजूद हमने संयम का परिचय दिया, क्योंकि हमारी सैन्य कार्रवाई आतंकवाद के विरोध में थी। ये भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर के सभी मिलिट्री ऑब्जेक्टिव यानी सभी लक्ष्यों को सफलतापूर्वक प्राप्त करने में कामयाबी हासिल की है, मगर आतंकवाद के खिलाफ हमारी लड़ाई जारी है। దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం సరికాదని, స్వదేశీ ఉత్పత్తులకు మించిన ప్రత్యామ్నాయం లేదని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. భారత్పై అమెరికా భారీ సుంకాలను విమర్శించిన భాగవత్ ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని సూచించారు. అయితే మిత్ర దేశాలన్నింటితోనూ సత్సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. నాగ్పూర్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో విజయదశమి ప్రసంగం చేసిన ఆయన పొరుగు దేశాల్లో అశాంతి మనకు మంచి సంకేతం కాదని నేపాల్ ఘర్షణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భారత్లోనూ అలాంటి అశాంతిని సృష్టించాలనుకునే శక్తులు దేశం లోపల వెలుపల మాటు వేసుకుని ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్య ఉద్యమాలే మార్పును తెస్తాయని, ఏ హింసాత్మక విప్లవం కూడా దాని లక్ష్యాన్ని నెరవేర్చలేదని గుర్తు చేశారు. నక్సల్ ఉద్యమ సూత్రాలు క్రూరంగా ఉన్నాయన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతుల క్షీణతకు దారితీస్తున్న విధ్వంసకర భావజాలం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ పట్ల వివిధ దేశాల్లో అవలంబించిన వైఖరి భారత్కు నిజమైన మిత్రులు శత్రువులెవరో తెలిపిందని భాగవత్ అన్నారు. దేశ నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించిందన్న ప్రధాని నరేంద్ర మోదీ పోస్టుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. గాంధీకి అత్యంత సన్నిహితుడైన ప్యారాలాల్ రాసిన మహాత్మా గాంధీ ద లాస్ట్ ఫేజ్ పుస్తకాన్ని ఉటంకిస్తూ ఆర్ఎస్ఎస్ ను నిరంకుశ దృక్పథం కలిగిన మత సంస్థగా బాపు అభివర్ణించినట్లు కాంగ్రెస్ గుర్తు చేసింది. సదరు పుస్తకంలోని స్క్రీన్ షాట్ ను పోస్టు చేసిన కాంగ్రెస్ నేత జయరాం రమేష్, గాంధీ సంభాషణ తర్వాత 5 నెలలకు అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ ను నిషేధించారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ సృష్టించిన వాతావరణం వల్లే గాంధీ హత్య జరిగిందంటూ పటేల్ రాసిన లేఖ గురించి మోదీకి కనీసం తెలుసా అని జయరాం ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు దేశానికి, ప్రభుత్వంతో పాటు దేశం ఉనికికి ముప్పుగా పరిణమించాయని పటేల్ చెప్పారని గుర్తు చేశారు. అటు శతాబ్ది వేడుకలను జరుపుకుంటున్న ఆర్ఎస్ఎస్ ను కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా విమర్శించారు. కన్నూరులో ప్రసంగించిన సీఎం ఇజ్రాయెల్ జిహాదిస్టులు భారత్ లో ఆర్ఎస్ఎస్ కవల పిల్లలంటూ మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ సేవల్ని గుర్తు చేస్తూ ప్రధాని నాణ్యాన్ని విడుదల చేయడం రాజ్యాంగాన్ని అవమానపరచటమే అని విజయన్ దుయ్యబట్టారు.